హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఇంకో డిఫరెంట్ రంగోలీతో అయితే వీడియో చేశాను. అండ్ టుడే మా మదర్ వేశారు రంగోలీ మా వాకిట్లో. అది కూడా రోలర్తోనే వేశారు. ఫస్ట్ తను ఏం చేశారంటే చాక్ పీస్ కానీ సుద్దముక్క కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో జస్ట్ లైట్గా అయితే లైన్స్ డ్రా చేశారు. అసలు మీకు కనిపించవచ్చు, అది చాలా లైట్గా ఉంది చూడండి. అలా డ్రా చేసుకున్నట్టయితే మనకి ముగ్గు ఎలా వేయాలా అని చెప్పి ఆ లైన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పి అలా డ్రా చేసుకున్నారు. దాని తర్వాత దీంతో వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎలా అయితే డ్రా చేసుకున్నారో అలాగా పర్లేదు, డాట్స్ పెట్టి వేసుకుంటాను అన్న వాళ్ళకి డాట్స్ పెట్టి వేసుకున్నా సరే సరిపోతుంది. బట్ ఇలా డ్రా చేసి వేసుకుంటే ఇంకా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మా మదర్ వేయడం స్టార్ట్ చేశారు, నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఏం లేదు, ఇది చాలా సింపుల్ ముగ్గే. మనం రెగ్యులర్గా అయితే చాలాసార్లు వేసుకునే ఉండుంటాము. బట్ దీంతో వేయడం వల్ల ఏంటంటే చాలా పెద్దదిలా కనిపిస్తుంది. అలాగే ఎంత పెద్ద వాకిట్లో వేసినా సరే ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత చిన్న ముగ్గే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని. మొత్తం ఈ ముగ్గు వేయడానికి మాకు చాలా తక్కువ టైం పట్టింది. బట్ మా లాస్ట్కి ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మాత్రం కరెక్ట్గా ఆ ఏరియా ఎంతైతే ఉంటుందో ఆ ఏరియాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేంత రంగోలీ అయితే వచ్చింది. చూడడానికి చిన్న డిజైనే కానీ ఫస్ట్ అయితే చాక్ పీస్తో డ్రా చేశారని చెప్పాను కదా, అదే డ్రా చేసినప్పుడు ఎలా అయితే డ్రా చేశారో అది రంగోలీ రోలర్తో వేసేసారు. తర్వాత పిండి తీసుకొని నార్మల్గా డీటెయిలింగ్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇంకా ఎక్సెస్గా ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా లోటస్ అయితే వేశారు. ఈ 4 సైడ్స్ అది కూడా నేను షూట్ చేశాననమాట. ఈ 4 సైడ్స్ లోటస్ వేశారని చెప్పి చూపించడానికి. 4 సైడ్స్ లోటస్ వేసిన తర్వాత అయితే ముగ్గు ఇంకొంచెం బాగా ఎలివేట్ అయింది. చాలా బాగా వచ్చింది. నాకైతే భలే నచ్చింది ఈరోజు వేసింది. అండ్ లాస్ట్లో అయితే మేము కలర్స్ వేసుకోవాలని చెప్పి కలర్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నాము. కలర్ అంటే అన్ని కలర్స్ కాదు, జస్ట్ రెడ్ కలర్ ఉంటుంది కదా అదైతే. అండ్ కొంచెం ఎల్లో కలర్ అయితే ఉంది. ఎల్లో కలర్తో కూడా కొంచెం డీటెయిలింగ్స్ అయితే ఇచ్చాము. ఇలాగా ఈ లోటస్ వేసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది. నార్మల్గా అలా రోలర్ రంగోలీ వదిలేస్తే కొంచెం ఏదో వెల్తీగా ఉన్నట్టు అనిపించి ఇలా సైడ్స్లో డీటెయిలింగ్స్ అయితే ఇచ్చాము. ఎప్పుడైనా ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత మనం లాస్ట్ ఇచ్చే ఆ డీటెయిలింగ్స్ ఉంటాయి సైడ్లో, ఇంకేదైనా ఒకటి చిన్నవి యాడ్ చేస్తూ ఉంటాము. అవి ఎక్కువ హైలైట్ అయితే అవుతాయి అన్నమాట ముగ్గుకి. సో అవైతే మాత్రం ఎప్పుడు ఇస్తాము. అలాగే లాస్ట్లో బోర్డర్స్కి అని చెప్పి మమ్మీ లైన్ కూడా డ్రా చేశారనమాట ఒకసారి ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత. అది వేసిన తర్వాత అయితే ఇంకా బాగా వచ్చింది. నేను అది కూడా షూట్ చేశాను, మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అయితే నార్మల్ ఏదైతే ఫస్ట్ డ్రా చేసుకున్నారో అదంతా రోలర్తో వేసిన తర్వాత ఇలా 4 సైడ్స్ లోటస్ వేసిన తర్వాత కంప్లీట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత పెద్ద స్పేస్లో ఎంత ఈజీగా అయిపోయిందో ఇది. అండ్ ఇక్కడ లాస్ట్లో చెప్పాను కదా బార్డర్స్కి లైన్ అయితే డ్రా చేశారని చెప్పి, ఆ లైన్ ఇదే. ఏమీ మెలికలు లేకుండా జస్ట్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేశారనమాట. 4 సైడ్స్ డ్రా చేద్దాం అనుకున్నారు, బట్ 3 సైడ్స్ డ్రా చేస్తే బాగుంటుందని చెప్పి నేనే త్రీ సైడ్స్ మాత్రమే డ్రా చేయమని చెప్పాను. సో 3 సైడ్స్ ఇలా డ్రా చేశారు. ఎందుకంటే ఇంకొక సైడ్ అనేది ఇంటికి ఎంట్రన్స్ అనమాట. ఆ సైడ్ డ్రా చేయకుండా అలా లోపలికి అంటే ఇటు నుంచి వేసుకున్నట్టు ఉంటేనే బాగుందని చెప్పి నేనే లీడ్ చేసేమని చెప్పాను. అలాగే చాలా బాగుంది. బార్డర్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ బాగా వచ్చింది. బార్డర్స్ ఎందుకు వేసుకుంటారా అనుకుంటాను, బట్ బార్డర్ లేకపోతే ముగ్గులు చూడలేము. బార్డర్ ఉంటేనే ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఇటు సైడ్ వదిలేసారు చూడండి, అది ఇది లోపలికి రావడానికి వే అనమాట. అక్కడ అంత స్పేస్ కూడా లేదు, ఇంకెందుకన్నా అక్కడ వద్దని చెప్పాను. అండ్ లాస్ట్లో ఇక్కడైతే నేను కలర్స్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇది నేను ఒక టూల్ యూజ్ చేస్తున్నాను చూడండి కలర్ వేయడానికి. ఇది నేను బయట ఎక్కడ పర్చేస్ చేసింది కాదు, జస్ట్ ఇంట్లోనే ఒకటి ప్లాస్టిక్ది ఫ్లాట్ సర్ఫేస్, కానీ ఇక్కడ నేను రౌండ్ సర్ఫేస్ ఉన్నది తీసుకున్నాను. మనకి బాడీ లోషన్స్కి లేకపోతే ఏవైనా వాటికి వస్తుంటాయి కదా క్యాప్స్, మనకి వన్స్ ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత యూజ్ అయితే ఉండదు. అవి మనం ఎలాగో బయట పడేయడమో ఏదో ఒకటి చేసేస్తాం, అది ఇంకా వేస్ట్ అనమాట. ఇలాంటి కప్ ఒకటి నేను తీసుకున్నాను. బాడీ లోషన్గా దేనికి వచ్చిందో నాకు ప్రాపర్గా ఐడియా లేదు, బట్ అదే తీసుకొని కిందనైతే నేను హోల్స్ పెట్టాను. ఆ బాటమ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ సర్ఫేస్లో హోల్స్ పెట్టాను. ఐ మీన్ మనం ఒక క్యాండిల్ తీసుకొని నీడిల్ కానీ ఏదైనా ఉంటే అది ఆ క్యాండిల్కి పెట్టి కొంచెం హీట్ చేసి అయితే పెడతాం కదా, అలాగా
ఈ హోల్స్ అనేవైతే నేను దీనికి ఇచ్చాను. ఈ హోల్స్ ఇచ్చిన తర్వాత ఇలా రంగోలీ ఫిల్ చేసి మనం పైనుంచి ట్యాప్ చేసినా సరే వచ్చేస్తుంది. బట్ నేనైతే డైరెక్ట్‌గా గ్రౌండ్ మీద ట్యాప్ చేసేసాను. అండ్ ఫైనలీ అన్ని డీటెయిల్స్ ఇచ్చి కలర్ ఫిల్ చేసిన తర్వాత అయితే ఇది టోటల్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది ఈ ముగ్గుకైతే. నాకు చాలా నచ్చింది. జనరల్‌గా ఎవరైనా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మనకు చూడడానికి చాలా బావుంటుంది. అబ్బా! ఎంత నీట్‌గా పెట్టుకున్నారు వేసుకొని అని చెప్పి. సో, నేను కూడా అందుకే రోజు వేసుకుంటాననమాట. అలాగే మీరు కూడా వేసుకోవాలని చెప్పి నేను ఏ డిజైన్ వేసినా సరే నేర్చుకొని వేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి షేర్ చేస్తూ ఉంటాను. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.